నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి నాయకత్వంలోనే ఎంఆర్పీఎస్ ఆశయాలకు సానుకూలత. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దా కృష్ణమాదిగ. కూటమి ప్రభుత్వ పరిపాలనలో మరింత మెరుగైన సేవలు. 100 రోజుల పరిపాలనపై మంత్రి మనోహర్ విశ్లేషణ. లాభాల బాటలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు. భారత్ వికాస్ పరిషత్ ద్వారా లంక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల పరిపాలనా కాలంలో కూటమి ప్రభుత్వం ఒక కార్యాచరణతో అమలు చేస్తూ ముందుకు వెళ్లిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కూటమి పార్టీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 100 రోజుల పరిపాలనలో చేపట్టిన అంశాలను చోటు చేసుకున్న మార్పులను ఆయా శాఖల వారీగా వివరించారు. ప్రధానంగా తెనాలి పట్టణంలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపే లక్ష్యంగా పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ క్రమంలో 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం పాటు 50 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. అర్హులైన వారికి పెన్షన్ల పంపిణీ విషయంలో ఇచ్చిన హామీ మేరకు 4000 పెన్షన్ల పంపిణీ స్పష్టమైన విధానంతో అమలు చేస్తున్నామని అన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ఇటీవల వచ్చిన వరదల్లో తెనాల్లో మురుగునీటి సమస్యను కొద్ది గంటల్లో అధిగమించామని అన్నారు. ఇరిగేషన్ పనుల్లో కూడా పూడికితీత పనులు పూర్తి చేయించామని అన్నారు. రాబోయే రోజుల్లో ఉత్సాహంతో నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. వరదల కారణంగా నియోజకవర్గంలో కొలకలూరు, ఆవుపేట, కాజీపేట ప్రాంతాల్లో పంట నష్టం 17,000 ఎకరాల్లో జరిగిందని అన్నారు. నష్టపరిహారం కౌలు రైతుల ఖాతాల్లో రైతుగా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు. 80% మంది నష్టపోయిన వారిలో కౌలు రైతులు ఉన్నారని చెబుతూ 97% మేర నష్టపరిహారం నమోదు ప్రక్రియ పూర్తయిందని అన్నారు. పట్టణంలో రక్షిత మంచినీటి పంపిణీ విషయంలో పురపాలక సంఘంలో టెక్నికల్గా ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొల్లిపర మండలంలో రక్షిత మంచినీటికి ఒక కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వారి సూచనలు, అభిప్రాయాలు పరిధిలోకి తీసుకుంటూ మరింత మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. తెనాల్లో యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మెరుగైన విద్య, వైద్యం, పారిశుద్ధ్యం సకాలంలో అందేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో మేమందరం సమిష్టిగా చేసిన అనేక కార్యక్రమాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేసే విధంగా అనేక కార్యక్రమాలు వారి శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా మనస్ఫూర్తిగా మా వంతు మేము కృషి చేశాం. మేమందరం కూడా స్వార్థం కోసం, స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్న ఆలోచనలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కొత్తగా ఆలోచించే విధానం, సమాజాన్ని మరింత బలోపేతం చేసే విధంగా, యువతని ఉత్సాహపరిచే విధంగా, వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించాలనే తపన ఆయనలో ఏదైతే ఉందో ఆ వర్తమాన ఆలోచనలతోటి మా వంతు మేము క్షేత్రస్థాయిలో ప్రతి అడుగులో కూడా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూనే వచ్చాం. ప్రజల్ని ఆదుకోవాలనే భావన అందరిలో కలుగుతోంది. అది చాలా మనం స్వాగతించాల్సిన అంశం. తెనాల్లో కూడా పెద్దలందరినీ నేను కోరేది, మనం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఇక్కడ ఎవరైతే స్థిరపడ్డారో, బాగా వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అడుగు ముందుకేసి వాళ్ళ వంతు వాళ్ళు కూడా సహాయం అందించే విధంగా రావాలి ముందుకి. వాస్తవంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. కింద ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, వాటిని గుర్తించి సుమారు 7 కోట్ల రూపాయలతోటి పనులు ఆల్రెడీ టెండర్ స్టేజ్లో వచ్చేసినాయి. ఆ పనులు కూడా మనం త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నాం. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది, రాజకీయాల సమయం దాటిపోయాం, మనం ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు కోరిన విధంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. పరిపాలన
దక్షత కలిగిన వ్యక్తులు ఈ రోజున ఆ స్థానంలో ఉన్నారు. 2004లోను 2024లోను కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాదిగ సామాజిక వర్గానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం జరిగిందని, ఈ విషయాన్ని మాదిగ సోదరులంతా మర్చిపోకుండా ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ శనివారం తెనాలి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళన సభలో పిలుపునిచ్చారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మాదిగ సామాజిక వర్గ ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళన సభకు వేలాది మందిగా మాదిగ సంఘీయుల కోలాహలం మధ్య కొనసాగింది. సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న మందా కృష్ణమాదిగ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 2004 సంవత్సరంలోనూ 2024 సంవత్సరంలోనూ సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. మాల సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్ల నాడు ఇబ్బందులు పడ్డామని అన్నారు. బలమైన శక్తులతో పోరాడే సమయంలో శక్తి సన్నగిల్లకుండా తమ ఉద్యమానికి సానుకూలతనిచ్చే మరో బలమైన శక్తుల సాయం తీసుకున్నామని, ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ తమ ఉద్యమానికి లక్ష్యానికి తోడ్పాటునిచ్చారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు మాదిగ జాతి అంటే పడదని అన్నారు. మాల సంఘీయులకే జగన్ అండగా ఉంటారని, వారుంటే ఆయనకి చాలని అన్నారు. అలాంటి జగన్ పార్టీలో ఉన్న మాదిగలంతా బయటికి రావాలని, వేర్వేరు పార్టీల్లో వచ్చి తమ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ముందుకు సాగాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల్లో వర్గీకరణకు సానుకూలమైన వర్గీకరణ ఫలాలు మాదిగ జాతి బిడ్డలకు పూర్తి స్థాయిలో చేరువు కావాలంటే మరో పోరాటం తప్పేలా లేదని అన్నారు. సుప్రీంకోర్టును వ్యతిరేకించే పార్టీలన్నీ దళిత జాతి పార్టీలేనని, మిగిలిన పార్టీలు వర్గీకరణకు సహకరిస్తాయని అన్నారు. తెలంగాణ, కర్ణాటక వర్గీకరణకు సానుకూల కార్యాచరణ అమలు చేసే విషయం కనిపించడం లేదని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాలగ సామాజిక వర్గానికి చెందినవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో వర్గీకరణ ఫలాలు అందుకోబోతున్నామని అన్నారు. వర్గీకరణ ఫలాలు అందకుండా అడ్డుపడే శక్తులు సమాయత్తమవుతున్నాయని, ప్రతిఘటించే పోరాటానికి తగు కార్యాచరణతో మాదిగలంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాదిగ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని, విద్యాపరంగా ఇంటికి ఒక్కరైన విద్యావంతులు కావాలని, ఆ విధంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఒక మార్గం సుగమమైందని, దాని ఫలాలు మాదిగలందరూ పొందాలంటే ఎన్డీఏ కూటమికి అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, దేశంలో కాంగ్రెస్ పార్టీ వల్ల వర్గీకరణకు ఎటువంటి తోడ్పాటు ఉండదని గుర్తించాలని అన్నారు. సుదీర్ఘ తన ప్రసంగంలో మాదిగ సామాజిక వర్గాన్ని ఉత్తేజపరుస్తూ వర్గీకరణ ఫలాలు పొందేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో మందా కృష్ణ తమదైన శైలిలో వివరించారు. సభా ప్రాంగణానికి ముందు మాదిగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో మందా కృష్ణమాదిగను భారీ ర్యాలీతో సభాస్థలకు తోడ్కొని వచ్చారు. ఈ సమావేశంలో ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు బి కోటేశ్వరరావు, పి ఆనందకుమార్, ఆర్ఐఏ గణపతి, ప్రొఫెసర్ పిజే రత్నాకర్, జెడ్పీ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టియనా, కత్తిరి సురేష్ కుమార్, ఆలపాటి కరుణ, మున్నంగి నాగరాజు, వైకే విశ్వనాథ్, గంధం రవీంద్ర, రుద్రపోగు సూరత్, కూచిపూడి సత్యం తదితర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట, వర్గీకరణకు అనుకూలం వచ్చిన మాట, మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం మనకున్నది. కానీ మనది 2004లోనే వర్గీకరణ రద్దయింది కనుక, ఇప్పుడు తిరిగి 2024లో తీర్పు వర్గీకరణకు అనుకూలం వచ్చింది కనుక, రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పి ఆనాడు వచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశాడు. అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది, ఎవరు ఓట్లేసినా ఏకపోయినా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆనాడే ఆయన చెప్పిండు. వర్గీకరణ ప్రక్రియ అమలు చేయించుకుంటూనే, వచ్చే సవాళ్ళను ఏ రూపంగా వచ్చినా ఎదుర్కొంటూనే మాదిగ జాతి యావత్తు ఓటు పరంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదాం సార్. అనుకోండి, రాజకీయ శక్తిగా ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని, మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చేస్తాను నేను. వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అక్కడ అది వేరే విషయం. మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాం. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మాత్రం మాదిగలు ఎవరు ఉండదు, దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అన్నాను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే, వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము గాయడం కంటే
అక్కడ నుంచి బయటికి రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. ఆయన గీత గీసుకున్నాడు, మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి. మాదిగలు నా పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం అంతే. ఆయన గీత గీసుకున్నాడు, కానీ మాకు వ్యతిరేకంగా ఉంటే నీ పార్టీలో ఉండమని చెప్పి మనం గీత గీసుకోలేకపోయాం. ఇప్పుడైనా గీత గీసుకోండి. నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైన్యంగా పనిచేసింది నా జాతి బిడ్డలు. ఎంఆర్పి సన్నబంధ విభాగాలన్నీ యుద్ధంలో పనిచేసింది. మనకంటే వాళ్ళు శక్తివంతులే, కానీ మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయినరు. సమాజం యావత్తు మద్దతు మాదిగ జాతి పొందగలిగింది. మనకు శక్తి చాలా ఉంది. అంటే మాలలు ఆధిపత్యం వహించే పార్టీలు మనకు అనుకూలంగా ఉండవు అనేసి ఇక్కడ రుజువై, ఇక్కడ నోమ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండి వాళ్ళని ప్రోత్సహించే పని ఇంటర్నల్గా ఆయన చేస్తూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా మేము వీడియోగా చెప్తున్నా, నేను ఈనాటి గెలుపు మనం వెంటనే అమలు చేయించుకుంటే 100 తరాల బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేసి మీరు మర్చిపోండి. జై జై మాదిగా, జై జై మాదిగా. మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి, ముఖ్యంగా ఈరోజు మన అన్న, మన మాదిగ ముద్దు బిడ్డ ఈరోజు కృష్ణన్న ఈరోజు మన మధ్యలోనికి రావడం, మన తెనాలి పట్టణానికి రావడం మనకి చాలా సంతోషకరంగా ఉంది. కృష్ణన్న ఒక బ్రాండ్. కృష్ణ మాదిగ అంటేనే ఒక బ్రాండ్. అన్న ఎస్ అరేలాగా చేసుకొని వచ్చారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిలాగా చేసుకొని వచ్చారు ఈరోజు అన్న. ఈరోజు అన్న నిజంగా మనకు దొరకటం మనకు చాలా గర్వకారణం. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి విచ్చేసినటువంటి నా మాదిగ జాతి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎంఎస్ మరియు అనుబంధ సంఘాలు, అలాగే బీజేఆర్ కమిటీ పక్షాన అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వర్గీకరణ విజయ సారథిగా వస్తున్నటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు ఈ తెనాల గడ్డ మీద ఘన స్వాగతం మీరందరూ కూడా పలకడం జరిగింది. నిజంగా సమయం దాదాపుగా 11:30-12 గంటలకు వస్తున్నప్పటికీ ఈ మాదిగ జాతి బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును తీసుకొచ్చినటువంటి మాదిగల మహాత్ముడికి మీరందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి తెనాలి పట్టణం మొత్తం కూడా దత్తరిల్లేలా ఒక భారీ ర్యాలీని నిర్వహించినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ అణిచివేత ఎక్కడైతే ఉందో అక్కడ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఈ అణిచివేత మీద పోరాటం చేశారు. 20 సంవత్సరాలు, 2004 నుంచి 2024కి 20 సంవత్సరాలు. అయిగో నాకు ఎదురు కనిపిస్తున్న 2 ఫోటోలు అక్కడ. జాతికి అన్యాయం జరిగింది అని నీ కోసం నా కోసం కంటతడి పెట్టిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ప్రపంచానికి ఈ అన్యాయాన్ని సాటి చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అర్థమయ్యేటట్టు వివరించి దీన్ని సాకారం చేసుకోగలిగిన సత్తా, శక్తి మందకృష్ణ గారిలో కనిపించింది నాకు. సభకు నమస్కారం. మాదిగ జాతి పితామహ మందకృష్ణ మాదిగ, ఆయన్ని ఈ జన్మభూమి ఒక పాట. మాదిగ జాతి కోసం 30 సంవత్సరాలుగా అందరూ చెప్పిన మాట. 30 సంవత్సరాలంటే 3 పదులు. తన యవ్వన ప్రాయాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా ఆయన మన జాతికి ధారపోస్తున్నారు. జాతికి ధారపోసిన మన మందకృష్ణ మాదిగ గారు
నాయకుడు అనేవాడు ఒక్కడే, ఆయన మందకృష్ణ మాదిగ. అది మనం గుర్తించాలి. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వివిధ శాఖలతో లాభాలతో ముందుకు సాగుతుందని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. ఆదివారం తెనాలి కొత్తపేట ఎన్జిఓ కళ్యాణ మండపంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 23వ సర్వసభ్య సమావేశం సంస్థ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెనాలి ప్రధాన కేంద్రంగా రేపల్లె, చెరుకుపల్లి, అంగలకుదురు, కొల్లిపర పరిసర ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాచరణను డిఎల్ కాంతారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 533 కోట్ల మేర వ్యాపారం చేస్తున్న తమ సంస్థ 23-24 ఆర్థిక సంవత్సరానికి 2,90,00,000 రూపాయల లాభాల్లో ఉన్నట్టు తెలిపారు. 127 కోట్ల మూలధనంతో బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న తమ సంస్థ పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తెనాల్లో ఆలపాటి రాయంప్రసాద్ నిర్వహించిన అన్నా క్యాంటీన్లకు 2 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల రూపాయలు అందజేశామని అన్నారు. కాగా కార్యక్రమంలో 6 సిగ్మా చెస్ అకాడమీ ద్వారా చెస్ ఛాంపియన్స్గా గుర్తింపు పొందిన విజేతలకు అభినందనలు తెలుపుతూ నగదు ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమాన్ని సంస్థ సీఈఓ కనుమర్లపూడి ఝాన్సీ పర్యవేక్షించగా సొసైటీ సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సర్వసభ్య సమావేశం ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగింది. ఎక్కువ మంది సభ్యులు వచ్చారు. ఇవాళ మీటింగ్లో పాల్గొన్నారు. మేము చెప్పినవన్నీ కూడా ఆలకించారు. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు, సంతృప్తి చెందారు. కొన్ని సూచనలు కూడా మాకు ఇచ్చారు. ఇచ్చిన సూచనలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే, సిబ్బందికి మీరు క్వార్టర్స్ కట్టి ఇవ్వాలా. డబ్బులు, లావాదేవీలు, లేకపోతే బిల్లు, మనం బాగా నిర్మాణం చేసుకున్న భవంతులు ఉన్నా కూడా, అది ఎస్సెట్ అయినా కూడా స్టాఫ్కి మీరు సౌకర్యాలు కల్పించడం కూడా ఒక ఎస్సెట్టే. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించి తీరాలని చెప్పేసి సభ్యుల నుంచి మాకు సూచన వచ్చినాయి. మేము కూడా తర్వాత వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారంగా మేము కూడా స్టాఫ్కి ఖచ్చితంగా మేము యూజ్ చేస్తామని చెప్పాము. మేము కొత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంటిన్యూ చేసినటువంటి అన్న క్యాంటీన్కి మేము మా సంస్థ తరఫున, మా బ్యాంక్, మా సొసైటీ తరఫున 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాం మేము. ఎందుకు? సీఎం రిలీఫ్ ఫండ్. విపత్తు వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, డబ్బు కావాలి, ప్రజల సహకారం కావాలి. మేము సంస్కారవంతంగా ఆలోచన చేసి సొసైటీ తరఫున కూడా మేము 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాము. మాకు మూలధనం 127 కోట్ల రూపాయల మూలధనం ఉంది మాకు. తర్వాత ఈ లాభాలు ఎంతవరకు వచ్చినాయి అంటే, ఈ సంవత్సరం 2,90,00,000 పైగా మాకు లాభాలు వచ్చింది. భారత వికాస పరిషత్ సేవా సమితి, ఆదామ ఇండియా లిమిటెడ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు, వస్త్రాల కిట్లను సిద్ధం చేసి ఆదివారం వరద ముప్పు గ్రామాలకు తరలించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన ఆ పన్నులకు తమ వంతుగా భారత వికాస పరిషత్ సేవా భారతి, ఆదామ ఇండియా లిమిటెడ్ సంస్థలు నిత్యావసర సరుకులను, వస్త్రాల కిట్స్ పంపిణీ సిద్ధం చేసిన వాహనాలను ఆదివారం తరలించారు. తెనాలి సుల్తానాబాద్లోని సరస్వతి శిశు మందిర ప్రాంగణం నుంచి 5 వాహనాల్లో 2,50,000 రూపాయల విలువ కలిగిన 300 కిట్స్ను లంక గ్రామాలకు పంపిణీకి తరలించారు. భారత వికాస్ పరిషత్ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ్ల రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, భాస్కరం శ్రీనివాసరావు, ఏ సాంబశివరావు, అంబటి మారుతీరాం, వై హరిపూర్ణ ప్రసాద్, పిబివి రమేష్ బాబు, శిశుమందిర్ అధ్యక్షుడు సామాల లక్ష్మణ్ బాబు, ఎర్రంశెట్టి హనుమంతురావు, వి రాజేంద్ర కుమార్, టివి రమణ, చుండూరు సాయి, ఉల్లగుంట శ్రీనివాసరావు, కడియాల సునీల్ తదితరులు పాల్గొన్నారు. మనకి మొన్న జరిగినటువంటి బుడమేరు వాగు పొంగడం వల్ల వచ్చిన వరదల వల్ల విజయవాడ మరియు లంక గ్రామాలన్నీ పూర్తిగా మునిగిపోవటం, పంట నష్టం, ఇళ్ల నష్టం, ఇళ్ళకి డ్యామేజ్ బాగా జరిగింది. మా భారత్ వికాస్ పరిషత్తు మరియు సేవాభారతితో కలిపి గత వారం రోజుల క్రితం దాదాపుగా 5 లక్షల రూపాయల కిట్లు పెసర్లంక గ్రామము, సుగ్గలంక గ్రామము, కొల్లూరు లంక గ్రామాలు, కొల్లిపర లంక గ్రామాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆదామ ఇండియా లిమిటెడ్ గ్రూప్ వారితో కలిపి వారి ఆర్థిక సహాయము మరియు మా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు 300 కిట్లు 2 విలేజ్లకు ఇస్తున్నాము. పేద విద్యార్థులకు కానీ ఎలాంటి సహకారాలు కావాలన్నా కూడా వారు సెంట్రల్ ఆఫీస్తో మాట్లాడి సహకరిస్తామని చెప్పారు. వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ భారత వికాస్ పరిషత్ వారు సారిందా చెప్పిన విధంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా
వారు మా హైదరాబాద్ ఆఫీస్కి కన్సల్ట్ అయినప్పుడు కార్పొరేట్ బాధ్యతగా మేము కూడా వారికి కొంత ఆర్థిక సాయం చేసి ఉన్నాము. ఈ వరద బాధితులకి ఈ ఆర్థిక సాయం మా ద్వారా భారత వికాస్ పరిషత్ వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా అదామా కంపెనీ వ్యాపారంతో పాటు ఎప్పుడు కూడా రైతులకి పేదలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటాము. పేద ప్రజలకి రైతులకి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఎప్పుడూ అందుబాటులో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేయడానికి ఆనందపడుతున్నాము. ఈ భారత వికాస్ పరిషత్ ద్వారా మా కంపెనీ వారు ఇలా సేవ చేయడం నేను గర్వంగా భావిస్తున్నాను. శ్రీరామ్, ఈరోజు భారత వికాస్ పరిషత్ తరపున ఆదామా ఇండియా లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో మేము పరిషత్ సభ్యులందరం కూడా కలిసి వరద బాధితులకి, ముఖ్యంగా రైతులకి, పేదవారికి సహాయం చేసే నిమిత్తంగా ఇక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ నుంచి బయలుదేరి వికాస్ పరిషత్ తరపున ఈ సేవా కార్యక్రమం చేయడానికి వెళ్తున్నాము. భారత వికాస్ పరిషత్ అనేది ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వారికి అండగా ఉండటానికి, వెన్నుదన్నుగా ఉండటం కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఆల్ ఇండియా మొత్తం ఉన్న సంస్థ. అందరూ కూడా ఈ సంస్థని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి సమర్పించే అత్యంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అటువంటి వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర ప్రసాదాలను కలుషితం చేసిన టీడీటీ గత పాలక మండలి తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో 60 అడుగుల గణపతి విగ్రహం నుండి వైకుంఠపురం వరకు ఆదివారం పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా గణపతి స్వామి కొబ్బరికాయలు కొట్టి తిరుమల పవిత్రతను పరిరక్షించమని వేడుకున్నారు. భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భక్తి గీతాల ఆలాపనతో, గోవింద నామస్మరణతో వైకుంఠపురం ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి గోవింద నామాలు ఆలపించారు. పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో అన్ని విధాలుగా దోచేసిన పాలకులు దేవుడి విషయంలో కూడా దోషం చేశారని ఆరోపించారు. చరిత్రహీనులుగా మిగిలిపోయిన వారి అరాచక విధానాలపై సమగ్ర విచారణ జరిపించి శిక్షించాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు వందలాదిగా పాల్గొన్నారు. దేవదేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పాలకులకి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గోవింద నామస్మరణంతో మారుమోగుతుంది. ఆ గోవిందుడికి జరిగినటువంటి అపచారాన్ని ఖచ్చితంగా భారతవాదులందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఏదైతే గత ప్రభుత్వంలో రాజకీయాలు మాట్లాడడం సందర్భం కాదు, కానీ వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలను ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎంత దుర్మార్గుడైనా కానీ దేవుడి జోలికి, గాలి జోలికి, నీరు జోలికి, నింగి జోలికి వెళ్ళరు. ఈ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సహజ వనరులు దోచారు, ప్రకృతి వనరులు దోచారు, చివరికి మానవ వనరులు కూడా దోచేసి ఈరోజు అపవిత్ర చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఈ సృష్టి మళ్ళీ బతుకున్నంతకాలం కూడా, ఈ దేవలోకం బతుకున్నంతకాలం కూడా మరొకసారి తప్పు చేయడానికి ఎవడైనా కానీ భయపడే విధంగా ఈనాటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ ఖచ్చితంగా శిక్షించాలి. ఆ విధంగా లౌకికవాదులు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు జరిగినటువంటి అపచారాన్ని తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నాం. దేవదేవుడు గోవింద నామస్మరణం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ కలుస్తుండడం మరి ప్రభుత్వానికి ఏమీ తెలియకుండానే జరుగుతాయని మేము అనుకోవట్లేదు. అంటే దేవుడికి ఇచ్చే నెయ్యిలో ఏమో 320 రూపాయలకి మీరు తూకం వేసినట్టుగా ధరని నిర్ణయించి, ఒక మాజీ సీఎం మాత్రం వాడే వాటర్ బాటిల్ వాల్యూ మాత్రం 5,000 రూపాయలు. అలాంటి అవి మాత్రం ఆయన లెక్కలేనట్టు ఎగ్గు పఫ్లకు కూడా 10 కోట్ల పైనే ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కిందనమాట. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వెనకాల నుంచి కూడా టికెట్లు సైతం అమ్ముకోవడానికి రిజర్వేషన్లు అది ఇదని చెప్పిన రోజా మహాతల్లి ఫోటోషూట్లకి అటెండ్ అవుతుంది తప్ప, ఇలాంటి సమయంలో ఇంత అన్యాయం జరిగితే, తిరుమల దేవస్థానంలో ఇంత అన్యాయం జరిగితే, ఇంత అరాచకం జరిగితే దీని మీద స్పందించని ఎమ్మెల్యేలు, మంత్రులు మరి ఏమైపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంత నీచానికి దిగజారుతూ ఇంకా ఏంటి దుస్థితికి హిందూ మతాన్ని తీసుకురావాలనుకుంటున్నారో, హిందూ ధర్మాన్ని ఏం పాడు చేయాలనుకుంటున్నారో, గోవిందుడికే అంత అన్యాయం చేసి ఇంత అరాచకాలు చేస్తూ వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి శ్రీశైలంలో అయితేనేమి, అన్నవరంలో అయితేనేమి, కనకదుర్గమ్మ గుడిలో అయితేనేమి వీటన్నిటిలో కూడా ఒక క్రమబద్ధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని వీటన్నిటిలో కూడా సోదాలు జరిపి వీటన్నిటి ఫుడ్లో కూడా ఏం కలుపుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు
వీటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటూ దీని మీద గట్టి చర్య తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాము. లడ్డూల్లో ప్రసాదాల్లో కల్తీ కలిపినటువంటి ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఇట్లాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం కాదు, కానీ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచేశాడు, ఆపేశాడు, అమరావతిని ఆపేశాడు. ఇటీవల వరదల్లో ప్రకాశం బ్యారేజీని సైతం పడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మరి తిరుపతి ప్రసాదాల్లో యావత్ భారతదేశము మరి మొక్కుకునే ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాల్లో మరి లడ్డూల్లో కల్తీ కలిపి ఒక దుర్మార్గమైన చర్యకి మరి ఈయన కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఆనాటి మరి చైర్మన్లు కానీ ఆ రకంగా చేశారంటే చరిత్ర క్షమించదు. మరి అలాంటి చరిత్ర క్షమించని వ్యక్తిని మరి ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇతన్ని తప్పకుండా కటకటాల్లో వేయించి ఈ యొక్క జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి కోర్టులు సైతం ఇతన్ని కటకటాల్లోకి వెళ్ళే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సవినయంగా ఈ కలియుగ స్వామి మరి సన్నిధిలో మరి చెప్పుకుంటూ, కోట్ల మంది జనాభా కులాల మతాలకు అతీతంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. చాలామంది మతాలకి కులాలకు అతీతంగా ఆయన దర్శనం చేసుకుని ఆయన ప్రసాదం తీసుకొస్తే ఎక్కడ పడితే అక్కడ ప్రసాదం వితరణ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత పవిత్రంగా ఆ ప్రసాదానికి పొంగలు చేసి నివేదన చేసి తర్వాతనే ఇతరులకు వితరణ చేయడం జరుగుతుంది. అట్లాంటి ప్రసాదంలో వీళ్ళు కల్తీ కలిపి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. 900 రూపాయలకు నెయ్యి వస్తుంటే 300 రూపాయలకి ఎట్లా వస్తుంది? కేవలం శనగ నూనె కూడా రావట్లేదు మనకి. ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా బోర్డు మెంబర్స్ మరి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వెళ్ళి బోర్డు మెంబర్స్గా వాళ్ళకి కావాల్సిన దర్శనాలు చూసుకున్నారో తప్పితే ఎటువంటి భగవంతుడికి సేవ చేయడం కోసం అయితే వాళ్ళు వెళ్ళలేదు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి. రామ మందిరంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ టైంలో 1,00,000 లడ్లు పంపించి కొన్ని వేల మందికి నోళ్లను అపవిత్రం చేసిన వీళ్ళకి భగవంతుడు, గవర్నమెంటు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్య తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. కిరాణా వ్యాపారులు ఆన్లైన్ వ్యాపార పట్ల అప్రమత్తంగా ఉండాలని తెనాలి పట్టణ మరియు రూరల్ సీఐలు ఆదివారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వ్యాపారస్తులకు అవగాహన కలుగజేశారు. తెనాలిలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో పట్టణ రూరల్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు పలు అంశాల ద్వారా ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయో వాటిని ఎలా అధిగమించాలో వివరించారు. ఆధునిక టెక్నాలజీ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ మోసాలు తరచుగా చూస్తున్నామని అన్నారు. తప్పుడు సమాచారానికి స్పందించకపోవడం మంచిదని అన్నారు. ఓటీపీ నంబర్లు షేర్ చేయడం ద్వారా ఎదురయ్యే సమస్యను విశ్లేషించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరించారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణంలోని 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ భాష, 3 టౌన్ సీఐ రమేష్ బాబు, రూరల్ సీఐ బెల్లం శ్రీనివాసరావు, అసోసియేషన్ నాయకులు గుర్రం ఉదయ్ కుమార్, కుప్రావురి హరికిషోర్ తదితర వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. అవునయ్యా, మీ అకౌంట్లో డబ్బులు వేద్దామంటే మీ అకౌంట్లో కొంచెం ప్రాబ్లం చూస్తుందండి. వినిపిస్తుంది సార్? అయితే ఇప్పుడు డబ్బులు బాగా ఏం లేదండి, మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది ఎట్లా చెప్పారంటే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మీ ఫోన్కి ఓటీపీ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి. స్కూల్లో ఒకసారి ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఎవరికి తెలియని వాళ్ళు కాల్ చేసి బ్యాంక్ అకౌంట్ ఓటీపీ నెంబర్లు అడుగుతారు. మా సార్ అలా ఎవరికి చెప్పొద్దన్నారు. నువ్వు ఎవరికి చెప్పమాకు తాత, ఎవరికి చెప్పొద్దన్నారు. సరేనా తాత? అవేర్నెస్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి టైంలకు గురి కాకుండా చూడండి. హలో చెప్పరా, మొత్తం ఖర్చు కట్టేస్తారా? అటెండ్ పోతారా? ఏమో ఇంకా పేమెంట్ చేసి కూడా అప్డేట్ చేసిన. అసలు ఇంజనీరింగ్ కరెక్ట్ చేస్తున్నాను.
వచ్చిందిరా पेटीएम केवाईसी एक्सपायर అయిపోతుందని అది చూసి వాళ్ళు కాల్ చేశారు सर आपको तुरंत पेटीएम केवाईसी अपडेट करना होगा नहीं तो 24 घंटों में आपका अकाउंट ब्लॉक कर दिया जाएगा फिर अपडेट कर दो ओके आप प्ले स्टोर से क्यूएस नाम के ऐप डाउनलोड करके इंस्टॉल कीजिए हाँ कर दिया ऐप ओपन करने के बाद आपको 10 अंकों वाला कोड दिखेगा वो मुझे बताइए 1239 अभी अपने पेटीएम अकाउंट में कार्ड से ₹2 ऐड कीजिए 1 मिनट हाँ हो गया अब आपका पेटीएम केवाईसी अपडेट हो चुका है अच्छा फोन कर देगा नहीं मैं अकाउंट में पैसे कटे थे అరే నువ్వు డౌన్లోడ్ చేసిన యాప్ టీవీఆర్ ప్లాన్ దాని పేరు ఫిక్స్ సపోర్ట్ యాప్ నువ్వు ఇచ్చిన కోడ్లు అతని ఫోన్లో ఉన్న డేటా అంతా యాక్సెస్ చేయగలుగుతాడు నాకు తెలిసి దాంతోనే నువ్వు ఇందాక టైప్ చేసిన కార్డ్ డీటెయిల్స్ కానీ సివివి కానీ పాస్వర్డ్స్ కానీ అది మొత్తం నోట్ చేసుకొని డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కంప్లైంట్ చేస్తాను పేటీఎం కేవైసీ అనేది రోజుల టాబ్లెట్ కాదు ఎక్స్పైర్ అయిపోవడానికి. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ఎక్స్పైర్ అయిపోతుంది మేము అప్డేట్ చేస్తాము అంటే నమ్మకండి. మీ ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తే కంగారు పడి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి. పొరపాటున మీరు వాళ్ళని నమ్మి మీ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తే మీ బ్యాంక్లో ఉండేటువంటి డబ్బులు ఎక్స్పైర్ అయిపోయినట్టే. ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వారధి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది మన తెనాలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారితో. ఈ ప్రోగ్రాంకి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అలాగే మెడికల్ అసోసియేషన్ తెనాలి వాళ్ళు కూడా హాజరయ్యారు. ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఈ వారధి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త రకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ అని చెప్పేసి, అలాగే అటెన్షన్ డైవర్షన్ అఫెన్సెస్, అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి జాబ్ కోసం అని చెప్పేసి ఆన్లైన్లో పరిచయం చేసుకుని వారి దగ్గర నుంచేసి ఇనీషియల్గా 1 lakh 2 lakh 3 lakh అలా కట్టించుకొని జాబ్ ఇస్తానని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ చీటింగ్ చేయటం అనేది. అలాగే ఏటీఎం సెంటర్స్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు మీకు మనీ విత్డ్రా చేయటం రాకపోతే అక్కడ అన్నోన్ పర్సన్స్కి మీ ఏటీఎం కార్డు ఇచ్చినప్పుడు మీ ఏటీఎం కార్డు వాళ్ళు తీసుకుని వాళ్ళ ఏటీఎం కార్డు మనీ లేనటువంటిది మీకు ఇచ్చి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీ పాస్వర్డ్ తెలుసుకుని వాళ్ళు డ్రా చేసుకుంటారు. అటువంటి కొత్త నేరాలు, ఫేక్ ప్రొఫైల్స్ అనమాట, సెలబ్రిటీస్ పేరు మీద ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తులు సొసైటీలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల పేరు మీద ఫేస్బుక్లో ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవటం, వాళ్ళ అకౌంట్ నుంచి నేరాలు చేయటం. మీ పేరు మీద ఒక సిమ్ కార్డు వాడుతున్నారు, అది టెర్రరిస్టులు వాడుతున్నారనో లేకపోతే మావోయిస్టులు వాడుతున్నారనో అసాంఘిక వ్యక్తులు వాడుతున్నారు, మీ మీద కేసు బుక్ చేసాం మేము ఢిల్లీ పోలీసులు అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తారు. మీరు భయపడిపోయి ఆ కేసు లేకుండా చూడండి, మా పేరు మీద ఎటువంటి సిమ్ కార్డు లేదని చెప్పేసి వాళ్ళతో సంప్రదింపులు మీరు చేస్తారు. ఇది చేసి ఉన్నప్పుడు మీ యొక్క మనీని వాళ్ళు కేసు లేకుండా చేస్తామని చెప్పేసి మీ దగ్గర నుంచి ల్యాక్స్లో మనీ తీసుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి నేరాల మీద అవగాహన కల్పించేదానికి ఈ డిజైన్ చేయబడినటువంటి ఈ వారధి ప్రోగ్రామ్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా బ్రీఫ్ చేసాం. ఇంకా దీని మీద ఏదైనా కనుక మీకు ఇటువంటి నేరాలు మీ దృష్టికి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ 1 town 2 town 3 town రూరల్ ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే మీరు రిపోర్ట్స్ ఇవ్వచ్చు. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముందుగానే మీకు ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి ఈ నేరాలన్నింటి మీద ఏదైతే మేము డిస్ప్లే చేసి చూపించామో ఆ నేరాల మీద అవగాహన వచ్చింది కాబట్టి అటువంటి నేరాల్లో అసలు మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే, అన్నోన్ లింక్స్ ఫోన్లో వచ్చినా కానీ అన్నోన్ కాల్స్కి రెస్పాండ్ కాకుండా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, అఫెన్స్లోకి పోయే ప్రాబ్లమే ఉండదు. అలాగే మీకు ఏదైనా కానీ అత్యవసరంగా ఏదైనా ఇంపార్టెంట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు డైల్ 100కి కాల్ చేయొచ్చు, 112కి కాల్ చేయొచ్చు, లేకపోతే మన రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది 8688831300 కూడా ఏదైనా మెసేజ్ మీరు పంపించవచ్చు. కాబట్టి ఈ పర్పస్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఫ్రాడ్లు అనేది మనం అవేర్నెస్ అనేది చాలా పాటించాలి. చాలామంది వస్తున్నారు, ఏదో ఒకటి ఇప్పుడు కొత్తగా ఫోన్పేలో కూడా మీకు వేసామని చెప్తున్నారు, వాళ్ళు మనకి చూపిస్తున్నారు వస్తే మనకి రావట్లా.
సార్ మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఫోన్పే చేస్తున్నారు, మన స్కానర్ మందే, కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే కట్ అయినట్టు ఓకే సక్సెస్ అయినట్టు చూపిస్తుంది, కానీ మన అకౌంట్లో డబ్బులు రావు. ఇది కూడా జరుగుతుంది. ఇదేంటంటే అందరికీ మ్యాక్సిమం మెయిన్ రోడ్లోనే ఒక 25% 30% వరకు అనుభవం జరిగింది. అంటే ఇలా ఏంటంటే మేము కొట్టాం సార్, ఇది మాకు సక్సెస్ పడింది, మీ దగ్గర రాకపోతే మేమేం చేస్తాం అని చెప్పేసి దాని గురించి మళ్ళీ ఒక సిట్టింగ్ వేయడం, మళ్ళీ మీ బ్యాంక్ స్టేట్మెంట్లు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడం, దానికి ఒక లాంగ్ ప్రాసెస్. ఈ టైం చాలా దగ్గర ఒక దగ్గర గట్టిగా కనుక మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా నాకే వచ్చింది, మీ కరెంటు మీటర్ డిస్కనెక్ట్ చేస్తున్నాము ఫలానా డేట్కి, ఈలోపు మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ ఇవ్వరు, కనీసం మనకి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మామూలు మెసేజ్ వస్తుంది తప్పితే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. దాని గురించి కూడా నేను ముందుగా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చాను. మేము మా దగ్గర నుంచి అయితే ఎటువంటి మెసేజ్లు రావన్నారు, ఆ నెంబర్ బ్లాక్ చేసుకున్నాం. గ్రూప్లో ఏంటంటే కిరాణా గ్రూప్లో అందరికీ అవేర్నెస్గా అది ఒక డిస్ప్లే చేసాం. పలానా నెంబర్ నుంచి పలానా ఫోటో వస్తుంది, ఎట్లాగా వీళ్ళు ఇట్లా మెసేజ్లు పెడుతున్నారు, దీనికి ఎవరు అటెంప్ట్ కావద్దని. అలాగే మీకు కూడా ఎవరన్నా అట్లాంటివి ఏమైనా వస్తే కనుక మన గ్రూప్ ఉంది కాబట్టి ముందు దాంట్లో అవేర్నెస్ చేయండి. మన గురించి ఏంటంటే మనం చెప్పిన నెంబర్ని వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం కానీ దాని గురించి అది ఏంటో ఫేక్ కాల్ అనేది ఎమ్మటే విత్ ఇన్ సెకండ్స్లో చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే కావాలన్నా ఇప్పుడు ఏదైనా ట్రేస్ అవుట్ చేయాలంటే కనుక ఈ నెంబర్ ఎక్కడిది ఫేక్ కాదా అనేది విత్ ఇన్ సెకండ్స్లో చెప్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సరస్వతి శిశు మందిర ప్రాంగణంలో పాడిబండ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారని, వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా ఆయన ఏ విషయాన్ని వ్యక్తం చేయరని అన్నారు. హిందూ సమాజంలో తిరుపతి లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైందని అన్నారు. ధర్మకర్త మండలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా ధార్మిక చింతన కలిగిన వారికి అందులో అవకాశం ఇవ్వాలని అన్నారు. తద్వారా ఆలయ పవిత్రతకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. ప్రసాదాన్ని కలుషితం చేసే వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తిరుపతి పుణ్యక్షేత్రానికి ఒక ప్రాధాన్యత ఉందని అన్నారు. ఆ స్వామివారికి సమర్పించే లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కలుషితంగా సరఫరా చేసిన వారిని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం గురించి ఒక చర్చ జరుగుతూ ఉందో, దీనిలో ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణ చేశారో ఆయన సాక్ష్యాలు లేకుండా ఏం చేయరు. తప్పనిసరిగా దోషులందరినీ కూడా శిక్షించాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో గొప్ప మాట మాట్లాడారు. ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా దోషుల్ని శిక్షించాలి. అదేవిధంగా ఈ బోర్డులు ఏవైతే ఉన్నాయో, ఈ యావత్ హిందూ సమాజం యొక్క లేదా దేవాలయాల బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించే వారి చేతుల్లో ఉంటే మాత్రమే ఇలాంటి దోషాలు జరగకుండా ఉంటాయి. దీని మీద ఒక ముగింపు ఇవ్వాలని, దానికి దోషులు ఎవరైనా ఉంటే వారిని కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై శ్రీ. బాధాకరమైన సంఘటన, యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, యావత్ భక్తులందరి మనోభావాలన్నీ కూడా ఒక్కసారిగా కళావికలం అయిపోయినాయి. ఈ జరిగిన అపచారానికి సంరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున కూడా ఆ దేవుడి యొక్క కృపతోనే మనమందరం కూడా, దానికి ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను కొద్ది రోజులే పాల్గొన్నాను. దానికి ప్రాయశ్చిత్తంగా 11 రోజులు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా సంతోషదాయకం. ఈ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాదు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేశమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలో కూడా రాజకీయం చొరబడకుండా, ఈ అంశంలో కూడా రాజకీయం చేయకుండా, హిందూ మనోభావాలను దెబ్బపరచకుండా, హిందూ దేవాలయాలన్నింటికి కూడా సంపూర్ణ రక్షణ కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామంలో నక్క ఆందబాబు పర్యటించారు. ముందుగా చావలి గ్రామంలోనే శ్రీ వాలేశ్వర స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ గోడలపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అతికించారు. అనంతరం కళ్యాణమండపంలో సర్పంచ్ విష్ణుమలకల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు. దీపావళికి ఉచితంగా గ్యాస్ పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గడిచిన 100 రోజుల పరిపాలనలో ప్రజలకు మేలు జరిగిందని విశ్వసిస్తున్నట్టు గుర్తు చేశారు. అరాచక పాలన నుండి బయటపడ్డామనే ఆనందంతో ప్రజలు ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజలకు మరింత మంచి చేసే విధంగా సుభిక్షమైన పరిపాలన అందించడం జరుగుతుందని తెలియజేశారు. సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి వై పిచ్చిరెడ్డి, తహసీల్దార్ సుశీల, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అనురాధ, జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీలు దండే సుబ్బారావు, మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ గాజుల నగేష్, ఉప సర్పంచ్ చిన్నపెద్దయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు గోపాలం సుబ్బారావు, పట్టెల దాశరథి, నాగమల్లేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. 100కి పైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉందో మీరు అందరూ చూస్తా ఉన్నారు. 100 రోజులకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి అధికారం కోల్పోయి పారిపోయారు. రాష్ట్రంలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి దివాళా తీశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. ఒక 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే దాన్ని అంతా కూలగొట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పునర్నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పుడే రాష్ట్రాన్ని అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు, జైళ్లకు పంపటాలు, ఆఖరికి ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లోకి పంపించి ఏ విధంగా హింసించాడో చూసాం మనం. కాబట్టే ఇటువంటి సైకో పనికిరాడు ప్రజా పరిపాలన అని చెప్పి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదని చెప్పి తరిగి కొట్టారు. మీ పొలాలు మీ కాదు, మీ ఇల్లు మీ కాదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే, అధికారంలోకి వస్తున్నట్టయితే ఆల్రెడీ చట్టం చేశాడు. మీ పొలాల సర్వే నాడులో కూడా ఆయన ఫోటోలు కనపడతాయి. జగనన్న భూరక్ష అని చెప్పి ఆయన పేరు ఫోటోలు వేసి సర్వే హద్దురాలుగా వేసుకున్నట్టు కూర్చున్నాడు. ఆస్తులు మీయే, ఎవరు దొంగిలించడానికి అవకాశం లేకుండా ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ఇవాళ వీటితో కూడా సంక్షేమం, మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఉచితంగా ఇస్తామన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు దీపావళి రోజు నుంచి ఇవ్వబోతా ఉన్నారమ్మా. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయ్యి అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకొని వాళ్ళకి ఏ విధంగా చేదోడు మొదలుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలనే దాంతో ముందుండి వాళ్ళ ధైర్యంగా నడిపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకులు చందు సాంబశివరావు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆదివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26వ తేదీన చందు సాంబశివరావు తన అనుచరులతో జనసేన పార్టీలోకి చేరుతున్నట్టు సమాచారం. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఆదివారం తెనాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిశారు. గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన సాంబశివరావు జనసేన పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మనోహర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ నెల 20వ తేదీన చందు సాంబశివరావు తన అనుచరులతో జనసేన పార్టీలోకి చేరుతున్నట్టు సమాచారం. తెనాలి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహించి బదిలీలో భాగంగా రేపల్లికి వెళుతున్న ఆకురాతి రామచంద్రరావును తెనాలి పట్టణానికి చెందిన ఫెంటాస్టిక్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి బదిలీపై వెళుతున్న ఆకురాతి రామచంద్రరావును ఫెంటాస్టిక్ ఫ్రెండ్ సర్కిల్ తెనాలి వారు తెనాలి మారిస్పేటలోని ఏబీ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని తప్పించే ఉద్యోగుల్లో రామచంద్రరావు ఒకరని, ఉద్యోగ ధర్మంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించే రామచంద్రరావు లాంటి ఉద్యోగులు సమాజానికి చాలా అవసరమని కొనియాడారు.
డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్, రైల్వే రిజర్వేషన్ చీఫ్ గోపాలం శ్రీనివాసరావు, గాజుల విజయసారథి, గాజుల శ్రీనివాస్, తోటకూర చిట్టిబాబు, విష్ణుమూర్ఖ శ్యామ్ సుందర్, తాడికొండ చిన్నబ్బాయి తదితరులు రామచంద్రరావును ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి కొత్తవంతెన సమీపంలో ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆదివారం తెనాలి కొత్తవంతెన సమీపంలో విజయ్ కుమార్ స్పృహ తప్పి పడిపోవడంతో అదే సమయంలో అటువైపుకి వెళ్తున్న డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సీఏ రమేష్ బాబు స్పందించి ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసుల ద్వారా విజయ్ కుమార్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక వైద్య సేవలు అందించే క్రమంలోనే విజయ్ కుమార్ తుది శ్వాసను విడిచారు. వంట పనులు చేస్తూ ఒంటరి జీవితం సాగిస్తున్న విజయ్ కుమార్ అనాథగా వైద్యశాలలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. పద్మ విభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి కార్యక్రమాన్ని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంనందు ఈ నెల 24వ తేదీ నిర్వహించినట్లు వివేకా విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. ఆదివారం స్కూలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ సుప్రసిద్ధ తత్వశాస్త్రవేత్త పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకలు స్కూలు ప్రాంగణంలోని ఏవిఎస్ వినోద కేంద్రంలో విశేష కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భావితరాలకు సచ్చిదానందమూర్తి శాస్త్రవేత్తగా అందించిన సేవలు గుర్తుండిపోయేలా ఆయన పేరిట రూపొందించిన పుస్తకావిష్కరణకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విశ్రాంతి సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. కార్యక్రమ ప్రాధాన్యతను వివరించే బ్రోచర్ను ఆవిష్కరించారు. విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు కార్యక్రమ విశిష్టతను వివరించారు. సమావేశంలో మురళి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి సంగం జాగర్లమూడి అనే గ్రామంలో ఒక గ్రామీణ కుటుంబంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా విద్యాభ్యాసంలో ఎదగటం, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆచార్యులుగా పైకి రావడం, అంతేకాకుండా మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన తత్వవేత్తగా పేరు తెచ్చుకుని మన భారత ప్రభుత్వం చేత పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి, వారి కార్యక్రమాన్ని గురించి తెలియజేయడం కోసం మేము ఇక్కడ ఆహ్వానించుకున్నాం. ఈ శత జయంతి సందర్భంగా వారి యొక్క వివరాలని మన ప్రాంత ప్రజలకి తెలియజేస్తూ వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క విశేషాలని మరోసారి అందరూ కూడా స్మరణ చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటూ శత జయంతి సభతో పాటుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాం. ఒక మహనీయుని యొక్క జీవితం మరి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని, అలాగే అనేక అవార్డులు వారు సాధించారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పడటానికి ముఖ్య కారకులు మన ప్రొఫెసర్ ఆచార్య సచ్చిదానందమూర్తి గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి డెవలప్ చేసుకుని మరి 10 మందికి ఆదర్శంగా వచ్చినటువంటి ఆ ఆచార్యుల యొక్క జీవితం మనందరూ ఒకసారి గుర్తించుకునే ఉద్దేశంతోనే మరి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. తెనాలిలో వాణిజ్యము, వ్యాపారము, వర్తకము, రచనలు, నాటకాలు, హరికథలు, సినీ రంగ ప్రముఖులు ఇంతమంది ఇక్కడ జన్మించి జీవించి ఈ ప్రాంతానికి తద్వారా తెనాలికి ఆ పేరు తీసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళల్లో విశ్వవిఖ్యాతి చెందినటువంటి వారు ఈ కొత్త సచ్చిదానందమూర్తి గారు. వారి యొక్క విశేషతను గుర్తించి ముందు తరానికి వారి వివరాలు అందాలి, వారు సాధించినటువంటి ఘన విజయాలు దక్కాలి అనేటువంటి సత్సంకల్పంతో నారాయణ్ గారు రచించినటువంటి పుస్తక ఆవిష్కరణ వారి యొక్క శత జయంతి సందర్భంగా వివేక విద్యా సంస్థల హాల్లో ప్రారంభించడానికి నిర్ణయం జరిగింది. దానికి గాను వాడ్రేవు చినవీరభద్రుడు గారిని ముఖ్య అతిథిగా ఆ సంచిక యొక్క ఆవిష్కర్తగా ఆహ్వానించడం జరిగింది. చినవీరభద్రుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకోను నేను. వారు తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యా వ్యాప్తికి వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది. వారి చేతుల మీదుగా ఈ పత్రిక ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ సెంట్రల్ స్కూల్ క్యాంపస్లో జరగనున్నది. అంతర్జాతీయ ఆడపిల్ల దినోత్సవం పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం మూతుమల్లి గ్రామానికి చెందిన మోడర్న్ రిచ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు.
అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం పురస్కరించుకొని వేమూరు మండలం బూతుమనిలోని మోడర్న్ రీచ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వేమూరు గ్రామంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఆడపిల్లల ప్రాముఖ్యతను గురించి ప్లకార్డ్స్ను పూని ప్రచారం చేశారు. మోడర్న్ రీచ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉత్తమ విద్యా బోధన అందిస్తూ సామాజిక అంశాలపై కూడా అవగాహన కలిగించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ జయకుమార్ తెలియజేశారు. ఆడపిల్లల విశిష్టతను కూర్చున్నటువంటి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తమ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు వైస్ ప్రిన్సిపాల్ రాజేష్, మోషే, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Rich English Medium School. The chairman sir, not only concentrating on the education, we are concentrating on curricular and non-curricular activities, and also we are also concentrating on the multi-dimensional development of the students. Today is the World Daughters Day. That's why we want to give some awareness about the girls. When they come out and talk about this kind of situations, the children will be understanding what is happening in the society, how the problems are going in the society. From this age, if they come to know the problems, they can try to solve the problems up to their level. That is why we are taking this kind of advances to bring into the society, to bring awareness to the children. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి నాయకత్వంలోనే ఎంఆర్పీఎస్ ఆశయాలకు సానుకూలత. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అందా కృష్ణమాదిగ. కూటమి ప్రభుత్వ పరిపాలనలో మరింత మెరుగైన సేవలు. 100 రోజుల పరిపాలనపై మంత్రి మనోహర్ విశ్లేషణ. లాభాల బాటలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు. భారత్ వికాస్ పరిషత్ ద్వారా లంక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.